హస్తిన టూర్లో ఉన్న సీఎం ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఆయన రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర పథకాలకు నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. ఎఫ్ఆర్బీఎం ద్వారా రాష్ట్రానికి రుణ పరిమితి పెంచాలని, కేంద్ర ప్రభుత్వాల్లో రాష్ట్రానికి నిధులను పెంచాలని కోరారు. ఈ భేటీలో సీఎస్ రాజు శర్మ, టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రుడు పాల్గొన్నారు. కేసీఆర్ విజ్ఞప్తికి అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారితో కలవడం జరిగింది. మరి గతంలో ప్రధానమంత్రికి ఇచ్చిన విజ్ఞప్తుల గురించి, ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్ అయితే రెండు సంపన్న రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలను డిక్లేర్ చేయడం జరిగిందో, మరి సంపన్న రాష్ట్రాలుగా డిక్లేర్ చేసినందుకు బారోయింగ్ లిమిట్స్ పెంచాలని గతంలో చేసిన విజ్ఞప్తినే మళ్లీ వాళ్ళ పునరుద్ఘాటన జరిగింది. ఏదైతే ఈరోజు ఎఫ్ఆర్బీఎం 3% ఉందో దాన్ని 0.5% అధికంగా చేయడానికి విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. మరి అరుణ్ జైట్లీ గారు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారు కూడా మరి ఏదో వెసులుబాటు కల్పించాలి కదా, సంపన్న రాష్ట్రం అన్నప్పుడు మీరు బారోయింగ్ కెపాసిటీ పెంచాలి, సంపన్న రాష్ట్రం అయినప్పటికీ మరి ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది కనుక మాకు ఇవ్వాలని చెప్పేసిన విజ్ఞప్తి మేరకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు సానుకూలంగా స్పందించారు. ఒకటి ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచడం ఒకటి, తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో సేవా పన్ను ఉపసంహరించడం ఒకటి, తర్వాత కరువు మండలాలుగా అయితే జిల్లాలో డిక్లేర్ చేస్తుంది దానికి ఆర్థికంగా ఆదుకోవాలి ఒకటి, తర్వాత ఆర్థికంగా తెలంగాణ మరి 4 పెద్ద ప్రాజెక్టులు తీసుకున్నారు కనుక వాటర్ గ్రిడ్, కాకతీయ మిషన్, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున తీసుకున్నారు కనుక దానికి అదనపు నిధులు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే రుణ పరిమితి పెంచాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన రిక్వెస్ట్ పై అధికారులతో చర్చించామని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. కేంద్ర పథకాల్లో వాటాపైన చర్చించామని అన్నారు. కేసీఆర్ కోరికలపై కేంద్రం సానుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు విత్త మంత్రి. He has made some suggestions, particularly with regard to more resources for the state and the methodology of raising those resources. He wants the FRBM's limit for the state to be raised, and he's given a written document in support of that. The expenditure department will consider that and consider the feasibility if it is possible or not. హస్తిన టూర్లో ఉన్న సీఎం కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఆయన రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆర్థికంగా సహకారం అందించాలని కోరారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర పథకాలకు నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. ఎఫ్ఆర్బీఎం ద్వారా రాష్ట్రానికి రుణ పరిమితి పెంచాలని, కేంద్ర ప్రభుత్వాల్లో రాష్ట్రానికి నిధులను పెంచాలని కోరారు. ఈ భేటీలో సీఎస్ రాజు శర్మ, టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రుడు పాల్గొన్నారు. కేసీఆర్ విజ్ఞప్తికి అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారు.